ప్రైజ్ ద లార్డ్. ఈ దిన దేవుని వాగ్దానము. నా ప్రాణము తల్లడిల్లగా భూదిగంతముల నుండి నీకు మొరపెట్టుచున్నాను. నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించుము. కీర్తనల గ్రంథము 61వ కీర్తన 2వ వచనము. అనేకసార్లు మన హృదయము మన ప్రాణము తల్లడిల్లుచున్నది. మనము సొమ్మసిల్లుచున్నాము. ఇంత మటుకు చాలు ప్రభువా, నా ప్రాణము తీసుకొనుము అని ఏలియా వలె ప్రార్థన చేయుచున్నాము. అయితే అటువంటి పరిస్థితుల్లో కూడా దావీదు రాజు ఏం చేసెను? తన హృదయము ప్రాణము తల్లడిల్లుతున్నా కూడా దేవునికి తెలియచేసెను. అతడు అనేకులకు ఆదరణ పాత్రగా ఉండినను తన సమస్య తన క్రిందున్న ప్రజలకు చెప్పక ప్రభువుకే చెప్పెను. మనము కూడా త్రొట్టిల్లున్నప్పుడు, మన హృదయము తల్లడిల్లునప్పుడు ప్రభు వైపు చూస్తే మనము ఊహించలేనంత ఎత్తుకి ప్రభు మనలను తీసుకువెళ్తాడు. మనము ఒక్కొక్కసారి తెలుసో తెలియకో చేతిలోని వస్తువులను క్రింద వేస్తూ ఉంటాము. కానీ దేవుడు మనల్ని ఒక్కసారి తన చేతితో పట్టుకుంటే మనము అసలుకి పడిపోము. యేసుక్రీస్తు సిలువలో వేలాడుతున్న సమయంలో ఒక దొంగ ప్రభువుకి ఈ విధంగా ప్రార్థన చేశాడు, ప్రభువా, నీ రాజ్యంలో నన్ను జ్ఞాపకము చేసుకొనుము అని. అయితే వెంటనే అతని జ్ఞాపకం చేసుకొని, నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉండు అని చెప్పారు. ఎంత గొప్ప మనసు! ఒక పక్క ఎండ, రక్తమంతా చిందించబడుతున్న శక్తిహీనత స్థితిలో కూడా మన ప్రభు అతన్ని జ్ఞాపకం చేసుకునెను. కాబట్టి మనను జ్ఞాపకం చేసుకుని మనను ఉన్నత స్థితిలోకి నిలబెట్టేవాడు మన దేవుడు. మన ప్రాణము తల్లటిల్లినప్పుడు ప్రభు వైపు చూద్దాము, ఆశ్చర్య కార్యాలను పొందుకుందాము. ఈ దిన దేవుని వాగ్దానము మనందరి జీవితంలో నెరవేరులాగున ప్రభు కృప మనకి తోడై ఉండును గాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.